మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను టీపీసీసీ విడుదల చేయబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే 5 గ్యారంటీస్ ను అమలు చేసిన ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రజల నుంచి విశ్వసనీయతను సంపాదించుకుంది. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి చేకూర్చే లబ్ధిని హామీల రూపంలో ఇస్తూ తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించింది టీపీసీసీ. నిజానికి గత నెల 6న తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభలోనే కాంగ్రెస్ తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయాలని టీపీసీసీ నేతలు భావించారు. అయితే 23కు పైగా హామీలతో దానిని సిద్ధం చేశారు. కానీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. తాజాగా దానిని నేడు విడుదల చేయబోతున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం విభజన హామీలను తాజా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచినట్టుగా సమాచారం. ఐటీఐఆర్ ఏర్పాటు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారాం స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాట్లను మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ విజయవాడ హైవేపై ర్యాపిడ్ రైల్వే సిస్టమ్, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు కూడా మేనిఫెస్టోలో ఉన్నట్టుగా సమాచారం. ఇక విభజన సమయంలో ఏపీలో కలిపిన భద్రాచలం సమీపంలోని ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేసి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని హామీ ఇవ్వబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇవాళ కాంగ్రెస్ లోక్సభ మేనిఫెస్టోను అయితే రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? సత్తాసు తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టో మరి కాసేపట్లో ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, అదేవిధంగా అంటే ప్రధానంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి దుద్దుల శ్రీధర్బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 25 గ్యారంటీలపై కూడా తుక్కుగూడలో ఒక మేనిఫెస్టో విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మేనిఫెస్టో ఉంది. అయితే 2014 అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉన్న నేపథ్యంలో అప్పుడు విభజన చట్టంలో చాలా అంశాలు కూడా అప్పటి యూపీఏ ప్రభుత్వం పొందుపరిచింది. కానీ గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా వీటిని అమలు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ అడగలేదు. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఇక్కడ కేటాయించని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాటన్నిటి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టంలోని హక్కులు, అదేవిధంగా ప్రత్యేకమైన హోదాలు ఇచ్చే లక్ష్యంగా ఈ యొక్క ప్రత్యేక మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతున్నారు. తెలంగాణ కోసమే అది ప్రత్యేకంగా ఉండబోతుంది. ఇప్పటికే 25 గ్యారంటీలపైన కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఈ యొక్క మేనిఫెస్టో విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా మనకు 5 అంశాల్లో చూసినట్టయితే సమన్యాయం ఉంది, రైతు న్యాయం, కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం. అంటే అన్ని రంగాలకు సంబంధించిన వారందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా బలోపేతం చేసి ఉన్నటువంటి అంశాలను కూడా పొందుపరుస్తూ 25 గ్యారంటీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా ఐటీఐఆర్ కానీ, ఇతర ఐఐఎంలు కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ ఇట్లా చాలా మట్టుకు ఉన్నాయి. దీంతో పాటుగా తెలంగాణలో ప్రత్యేకంగా సింగరేణి కాలరీస్ ఉన్నది. అటు కొత్తగూడెం కానీ ఆ తర్వాత మంచిర్యాల కానీ, గోదావరి కానీ ఈ పరిసర ప్రాంతాలు, గోదావరి నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా మైనింగ్తో ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది. కానీ ఇక్కడ ఒక మైనింగ్ యూనివర్సిటీ లేని పరిస్థితిలో ఉంది. సో విభజన చట్టంలో కూడా మైనింగ్ యూనివర్సిటీ కావాలని కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మైనింగ్ యూనివర్సిటీ పెట్టేలా అంశాన్ని కూడా ఈ మేనిఫెస్టోలో ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం ఉంది. దీంతో పాటుగా ఐటీఐఆర్ పార్కులో కూడా గత ప్రభుత్వాలు చేయలేదు. అదేవిధంగా విభజన చట్టంలో పొందుపరిచిన కూడా చేయని పరిస్థితిలో ఉంది. డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీఐఆర్, అదేవిధంగా ఐఐఎంలో కూడా నిర్మాణం, కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించింది తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేకూరింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదు. సో ఆ అంశాన్ని కూడా పొందుపరుస్తూ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటి కూడా అమలు పరిచే విధంగా మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు. దీంతో పాటుగా ఇక పాలమూరు రంగారెడ్డి సంబంధించిన ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో కూడా డిమాండ్ చేస్తుంది. ఇటీవల జరుగుతున్నటువంటి కృష్ణా నదీ జలాల్లో జరిగినటువంటి వివాదం ఇంకా తారస్థాయికి పెరుగుతున్న నేపథ్యంలో క్యాచ్మెంట్ ఏరియా ప్రకారంగా నీటి విభజన జరగాలని కూడా ఇంటర్నేషనల్ లా సూత్రాలు చెప్పినప్పటికీ గత ప్రభుత్వాలు కూడా ఎప్పుడు కూడా దీనిపైన అమలుపరచలేదు, మాట్లాడలేదు. సో క్యాచ్మెంట్ ఏరియా ప్రకారంగా తెలంగాణకు 811 టీఎంసీలు ఉన్నటువంటి అంశాలు అంటే నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో తెలంగాణకు దాదాపుగా 700 టీఎంసీలు పైగా నీటిని కేటాయించే అంశం కూడా ప్రత్యేక ట్రిబ్యునల్ వేయాలి. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తూనే మరోవైపు కృష్ణా జిల్లాలో నీటి వాటా తేల్చాలని కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరచబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటన్నిటి కూడా పరిష్కరించేస్తామని కూడా కాంగ్రెస్ అయితే మేనిఫెస్టోలో పొందుపరచబోతుంది. సో ఇప్పటికే పాంచి న్యాయ పైన పూర్తి స్థాయిలో ప్రచారంలో చాలా దూకుడుగా వేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం ప్రత్యేకమైన మేనిఫెస్టోలు కూడా తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి హామీలు ఇవ్వబోతుంది, ఆ హామీలు ఏ విధంగా ఫుల్ఫిల్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా ప్రయత్నం చేస్తారు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి అంశాన్ని ఇనిషియేటివ్ తీసుకుంటుంది అన్న అంశాలపైన కూడా ఈరోజు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో తెలంగాణ కోసం ప్రత్యేక మేనిఫెస్టో కార్యక్రమం ఉండబోతుంది. ఈ కార్యక్రమానికి అంటే దీపదాస్ ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఈ యొక్క మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి దుద్దుల శ్రీధర్బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. సో తెలంగాణ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా పాటుగా ప్రత్యేక కారిడార్లు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క ప్రత్యేకమైన మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. సత్తాజ్, ఓటు యు. థాంక్యూ సాదిక్. For more videos like this, subscribe Big TV channel.